హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ లీడ్లో వస్తున్న ఫిల్మ్ బ్రో. మూవీ రిలీజ్ అవడానికి ఇంకా 10 days వరకు అయితే ఉంది. మరొక న్యూ పోస్టర్ కూడా రివీల్ అయితే చేశారు. సాయి ధరమ్ తేజ్ గారు రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ టైం గురించి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మూవీలో ఎంట్రీ వచ్చేసి 10 to 15 minutes టైమింగ్లో అయితే ఉంటుందంట. ఇక్కడి నుంచి క్లైమాక్స్ వరకు కనబడతారు అని చెప్పేసి తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు మనకి ఒక 15 minutes వరకే మూవీలో కనబడరు. ఇంకా 1 hour 55 minutes డ్యూరేషన్లో ఫుల్ మూవీలో కనబడబోతున్నారు. ఇది వండర్ఫుల్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఫ్యాన్స్ అందరికీ. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, అఫీషియల్ ట్రైలర్ గురించి ప్రొడ్యూసర్ గారు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో ట్రైలర్ అయితే చూసారంట, చాలా అద్భుతంగా అయితే వచ్చిందంట. మోస్ట్లీ July 21st రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 2, పుష్ప 2. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది ప్రస్తుతానికి ఆగుంది. డైరెక్టర్ సుకుమార్ గారు అమెరికాకి వెళ్ళడం కారణంగా ఇప్పుడైతే రిటర్న్ అయ్యారు. సో న్యూ షెడ్యూల్ వచ్చేసి ఈ వీక్లో బిగిన్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 3, ఆశిష్ అండ్ ఇవనా లీడ్లో వస్తున్న రొమాంటిక్ డ్రామా ఫిలిం సెల్ఫిష్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి ప్రెజెంట్ షూటింగ్ వర్క్ అనేది హైదరాబాద్లో జరుగుతున్నట్టు, కొన్ని కీ సీన్స్ని షూట్ చేస్తున్నట్టు తెలియజేశారు. మూవీ నుంచి కొన్ని న్యూ స్టిల్స్ కూడా రివీల్ అయితే చేశారు. నెంబర్ 4, ప్రాజెక్ట్ కే. మూవీ నుంచి దీపికా పదుకొనే లుక్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి. మూవీ నుంచి మనకి ఫస్ట్ గ్లిమ్స్ వీడియో ఇండియాలో July 21st అవుట్ అవుతుంది. నెంబర్ 5, శ్రీసింహ న్యూ ఫిలిం ఉస్తాద్. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి మరొక లిరికల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు July 19th మార్నింగ్ 11 AM. నెంబర్ 6, సలార్. ఈ మూవీని నార్త్ అమెరికాలో రిలీజ్ చేయడానికి బిగ్ ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ప్రభాస్ గారి బర్త్డే ఇయర్ 1979. ఇన్ని లొకేషన్స్లో 1979 లొకేషన్స్ ప్లస్లో ఈ మూవీ నార్త్ అమెరికాలో రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 7, జవాన్. మూవీ నుంచి నయనతార క్యారెక్టర్ మరొక న్యూ పోస్టర్ అనేది రివీల్ చేశారు. నెంబర్ 8, జైలర్. ఫ్రెండ్స్, మూవీ నుంచి ఫైనల్ కట్ రెడీ అయిపోయి మూవీ రన్ టైం అయితే రివీల్ చేశారు. 2 hours 30 minutes వరకు ఈ మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. నెంబర్ 9, కెప్టెన్ మిల్లర్ స్టారింగ్ ధనుష్. జీవి ప్రకాష్ గారు July 28th సంభవం ఇరుకు కిల్లర్ 3 ఫైర్ సింబల్స్ అయితే పెట్టారు. ఇక్కడ మనకి July 28th ఒక బ్లాస్టింగ్ అఫీషియల్ టీజర్ అనేది రివీల్ చేయబోతున్నారు. సో టీజర్ కంటెంట్ అనేది గూస్ బాంబ్స్ వచ్చే విధంగా ఉండబోతుందంట. నెంబర్ 10, మామనన్. తెలుగు టైటిల్ నాయకుడు. ఇందులో ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫసిల్ అండ్ కీర్తి సురేష్ లీడ్లో యాక్ట్ చేశారు. ఇది పొలిటికల్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వచ్చింది. మూవీ అయితే బ్లాక్ బస్టర్, చాలా అంటే చాలా బాగుంది మూవీ వచ్చేసి. సో డోంట్ మిస్. ఒకవేళ ఈ మూవీ ఎవరైనా థియేటర్స్లో కానీ చూడకపోయి ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చినాకైనా చూడండి, మూవీ మీకు నచ్చుతుంది. సో మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చాలా త్వరగానే ప్రీమియర్ చేస్తున్నారు. July 27th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ మూవీ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. తమిళ్, తెలుగు, మలయాళం అండ్ కన్నడ వర్షన్స్. నెంబర్ 11, బేబీ. ఫ్రెండ్స్, ఈ మూవీకి 3 days వచ్చిన కలెక్షన్స్ గురించి మనంతా తెలిసిందే. 23.5 అండ్ 4th day వచ్చిన కలెక్షన్స్ వచ్చేసి 7.5 దాకా అయితే వచ్చాయి. అండ్ టోటల్గా చూసుకున్నట్టయితే టోటల్గా 4 days వరల్డ్ వైడ్గా వచ్చిన గ్రాస్ వచ్చేసి 31 crore+. నెంబర్ 12, విజయ్ సేతుపతి అండ్ సూరి లీడ్లో వస్తున్న ఫిలిం విడుదల పార్ట్ 2. 1 గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను, చాలా గుడ్ ఫిలిం. సో 2కి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది ఎస్టే బిగిన్ చేశారు. మనకి 2024 బిగ్ స్క్రీన్లో మూవీ అనేది రాబోతుంది. నెంబర్ 13, రామ్ చరణ్ గారి ఫిలిం రంగస్థలం. ఫ్రెండ్స్, ఈ మూవీని జపాన్ కంట్రీలో రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవలనే RRR మూవీ రిలీజ్ అయితే ఎలాంటి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఎంత కలెక్ట్ చేసిందో మనం తెలిసిందే. సో ఇప్పుడు రంగస్థలం మూవీ అయితే వచ్చింది, అది కూడా రామ్ చరణ్ గారిది. ఆల్రెడీ RRR మూవీలో ఆడియన్స్ అందరూ చూశారు. నా ఇప్పుడు ఈ మూవీ కూడా అలాంటి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఫస్ట్ డే ఈ మూవీ 60 screenలో 2.5 million అయితే కలెక్ట్ చేయగలిగింది. ఈ మూవీ కూడా హైయెస్ట్ కలెక్షన్స్ ఇండియన్ మూవీ ఇన్ జపాన్లో ఈ 2023 నిలిచింది. నెంబర్ 14, సతీష్ అండ్ రచితారామ్ లీడ్లో వస్తున్న ఫిలిం మ్యాట్నీ. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వీడియో సాంగ్ అనేది July 21st రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 15, లియో స్టారింగ్ విజయ్ తలపతి. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి ఎంటైర్ షూటింగ్ అనేది ఫినిష్ అయిపోయి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది.
అయితే ఫ్రెండ్స్ ఈ మూవీ ప్రమోషన్స్ గురించి న్యూస్ అయితే వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మలేషియాలో అయితే ప్లాన్ చేస్తున్నారంట సెప్టెంబర్ మంత్లో. నెంబర్ 16 నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ వెబ్ ఫిలిం హార్ట్ ఆఫ్ స్టోన్. ఈ మూవీ నుంచి ఆలియా భట్ సోలో పోస్టర్ అనేది రివీల్ చేశారు. నెంబర్ 17 గేమ్ చేంజర్. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించి ప్రెజెంట్ షూటింగ్ వర్క్ అనేది అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. రామ్ చరణ్ గారు షూటింగ్లో జాయిన్ అయితే అయి ఉన్నారు. నెంబర్ 18 బిచ్చగడ 2 తర్వాత విజయ్ యాంటోనీ గారు చూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం హత్య. ఈ మూవీకి సంబంధించి న్యూ ట్రైలర్ ఫైనల్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి. మూవీ మీద పాజిటివ్ వైబ్ అయితే ఉంది. సో ఫుల్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. నెంబర్ 19 హరీష్ కళ్యాణ్ అండ్ ఇవనా లీడర్లో వస్తున్న రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం LGM. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించి తెలుగు వర్షన్ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చూడడానికి చాలా బాగుంది, కామెడీతో కలిగి. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగా అయితే ఇచ్చున్నారు. ఫ్రెండ్స్ ఇది ధోని గారి ప్రొడక్షన్ బ్యానర్ వాంచి మూవీ అయితే వస్తుంది. నెంబర్ 20 ఐస్ ఫ్యాంటసీ. ఇది 2016 ఇయర్లో వచ్చిన చైనీస్ డ్రామా ఫ్యాంటసీ యాక్షన్ సిరీస్. ఈ సిరీస్ని ఇప్పుడు MX ప్లేయర్ వారు ఒరిజినల్ డబ్ చేసి హిందీ డబ్బింగ్లో రిలీజ్ చేశారు. టోటల్ 15 ఎపిసోడ్స్ వరకు ఇప్పుడు ప్రీమియర్ అయితే అవుతున్నాయి. స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్. ఇది యానిమేషన్ యాక్షన్ ఫ్యాంటసీ కామెడీ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిలిం. రన్ టైమ్ 2 hours 20 minutes మీకు చూడ్డానికైతే ఉంటుంది. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7/10. యాక్చువల్గా ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అనేది జూలై 18 టుడే అయితే ఉండాల్సింది. ప్రొడ్యూసర్ గారు కోరడం కారణంగా పోస్ట్పోన్ అయితే చేశారు. న్యూ డేట్ వచ్చేసి ఆగస్ట్ 8 నుంచి ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అలానే బుక్ మై షోలో అందుబాటులో అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3. ఇది ఫైనల్ చాప్టర్. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ కామెడీ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ డ్రామా అయితే ఉంటుంది. రన్ టైమ్ 2 hours 30 minutes మీకు చూడడానికైతే ఉంటుంది. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 8.5/10. ఫ్రెండ్స్ ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ గురించి ఆగస్ట్ 2 నుంచి ఈ మూవీ మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్. ఇన్సిడియస్ ది రెడ్ డోర్. ఇది సోనీ పిక్చర్స్ వాంచి వచ్చిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. రన్ టైమ్ వచ్చేసి 1 hour 47 minutes వరకు మీకు చూడడానికైతే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్ VOD ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. జూలై 25 నుంచి VOD మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంటుంది. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.